अभी आप देख रहे हैं तेलंगाना समाचार। మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహరావు గారి జయంతి కార్యక్రమానికి నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూర్మల్లా శ్రీనివాస్ హాజరై పలువురు నాయకులతో కలిసి పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యక్రమానికి ఉద్దేశించి కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచిన ఆర్థిక పితామహుడు పివి నరసింహరావు, బహుభాషా కోవిదుడు అయిన పివి గారు ఈ దేశాన్ని ఆధునికంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి. వారు కరీంనగర్ బిడ్డ కావడం మనకు ఎంతో గర్వకారణం. వారు చేసిన సేవలను నేడు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా దేశమంతా కీర్తిస్తున్నారు. అలాంటి మహానేత జయంతి వేడుకలను నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ దేశం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ దేశంకి ప్రధానమంత్రి అయి ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశాన్ని ఆర్థిక వెసులుబాటు కల్పించి విదేశీ పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచినటువంటి ఆర్థిక పితామహుడు పివి నరసింహారావు గారు. మృదుభాషి, దేశం గర్వించదగ్గ బిడ్డ. ఈ దేశంలో ఆర్థికంగా కాకుండా సాంకేతిక పరంగా కానీ భాషాపరంగా కానీ ఎన్నో భాషలు తెలిసినటువంటి బహుభాషా కోవిదుడు మన పివి నరసింహారావు గారు. కరీంనగర్ ముద్దుబిడ్డ అవడం మనకు చాలా గర్వకారణం. అందుగురించే ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన సేవలను కాంగ్రెస్ నాయకులే కాకుండా ప్రతి ఒక్కరూ కొనియాడే విధంగా ఈరోజు ఉన్నారు. మరి ఘనంగా వాళ్ళకు మరొకసారి వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ పాల్గొన్న శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ